హాయ్ అండి. నేను మీ ప్రణతిని. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థాంక్ యూ సో మచ్ అండి. ఈ రోజైతే నేను సింపుల్‌గా క్యాబేజ్ కర్రీ ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్‌నైతే వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలండి. 4, 5 ఎల్లిపాయలను వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఎల్లిపాయలు వేయడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న టమాటోస్‌నైతే ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తరువాత మనమైతే సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజ్‌నైతే ఇందులో వేసుకొని బాగా వేయించుకోవాలండి. మిక్స్ చేసుకుంటూ అలాగే సరిపడా సాల్ట్‌నైతే వేసుకొని మూత పెట్టుకొని 5 మినిట్స్ హై ఫ్లేమ్‌లో అయితే కుక్ చేసుకోవాలండి. తరువాత వాటర్ అనేది ఈ కర్రీలో ఫార్మ్ అవుతదండి. వాటర్ అంతా పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలండి. సో, కుక్ చేసుకున్న తరువాత వాటర్ అంతా పోయింది చూడండి. ఎంత డ్రైగా కనిపిస్తుందో. సో, ఇప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకున్న 2 పుడీస్‌నైతే ఇందులో వేసుకోవాలండి. సో, ఈ పుడీస్ వేసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. తరువాత మళ్ళా బాగా మిక్స్ చేసుకొని, మూత పెట్టుకొని హై ఫ్లేమ్‌లో ఒక 5 మినిట్స్ మళ్ళా కుక్ చేసుకోవాలండి. తరువాత మూత తీసి ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టిన గరం మసాలానైతే ఇందులో యాడ్ చేయాలండి. ఇది ఏయడం వల్ల కూడా టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. సో, ఇందులోన మనము కొత్తిమీర, కరివేపాకు, మెంతం కూర వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎంతో టేస్టీ అయిన సింపుల్‌గా రెడీ అయిన క్యాబేజ్ కర్రీ అయితే రెడీ అయిందండి మనకి. సో, ఇది చపాతీలో పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.